వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం అనేది జరిగింది. అలాగే ఆ ఎన్నికల హామీలలోనే పేర్కొన్నటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో, అంటే ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను సేకరించి వాటిని ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ టైంలో నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ పెడతాము అని తెలియజేసేటటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో అయితే కాసింత జాప్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. కేవలం డిగ్రీ విద్యార్థులతోనే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసమే గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నేను గత సంవత్సరాలుగా అని చెప్పేసి అనడానికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఉంది. గతంలో కనుక చూసుకుంటే 2021లో ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషను 2025 వచ్చినప్పటికి కూడా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోగొట్టుకుని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందంటే ఎన్ని సంవత్సరాలలో ఎన్ని పోలీస్ కానిస్టేబుల్, ఎన్ని సబ్ ఇన్స్పెక్టరు, ఎన్ని గ్రూప్ 2, ఎన్ని గ్రూప్ 1, ఎన్ని గ్రూప్ 3, ఎన్ని గ్రూప్ 4, అలాగే అటవీ శాఖకు సంబంధించి మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఈ నోటిఫికేషన్లు ఈ యొక్క నిరుద్యోగుల దాహార్తిని ఎంతవరకు తీర్చాయనేటువంటి ఆలోచన మనందరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పక్క రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ మీద నిన్న నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన అనేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణలో చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం. జాబ్ క్యాలెండర్ కోసమే నిరుద్యోగులు రోడ్డు ఎక్కడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క నిరుద్యోగులు ఏపీలో కూడా రోడ్లు ఎక్కి జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి రోడ్డు ఇవ్వకముందే ఈ నిరుద్యోగుల మనోవ్యతను అర్థం చేసుకుని ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరణ సేకరణ చేసి ఏ నోటిఫికేషను ఎన్ని పోస్టులతో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి జాబ్ క్యాలెండర్ కనుక ఇచ్చినట్లయితే లక్షలాది మంది నిరుద్యోగులకు మీరు మేలు చేసినటువంటి వారు అవుతారు. దయచేసి ఈ యొక్క వీడియోను కూటమి ప్రభుత్వ పెద్దల వరకు చేరేలా షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.